ఎండలో కూర్చొని వైద్య కళాశాల ముందు విద్యార్థుల ధర్నా. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ముందు కళాశాల విద్యార్థుల ధర్నా. కోల్కతాలో జరిగిన అమానుష ఘటనపై ఆర్కేఆర్ మెడికల్ కాలేజ్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన విషయంలో ఇప్పటికీ కూడా డాక్టర్లకు న్యాయం జరగలేదు. న్యాయం జరిగే వరకు తమ నిరసన ఆగదు. సమాజంలో డాక్టర్లకే కాకుండా ప్రతి ఒక్క మహిళకు రక్షణగా ఉండాలి. అందరూ ప్రభుత్వ వైద్య కళాశాలకు మద్దతుగా నిలబడి వైద్య విద్యార్థిని డాక్టర్లకు అండగా ఉండాలని, సెక్యూరిటీ కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మాకు కూడా మద్దతు ఉండాలని వారు తరగతులను బహిష్కరించి ధర్నాలో కూర్చున్నారు. వారికి మద్దతుగా కళాశాల వైస్ ప్రిన్సిపల్, జనరల్ ఆసుపత్రి వైద్యాధికారులు మద్దతు ఇస్తూ వాటితో పాటు ధర్నాలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుగుణ, హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకర్ష్, డాక్టర్ జుబైర్, కమిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుంధతి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ దినకర్ రెడ్డి, డాక్టర్ మనీషా, డాక్టర్ సుప్రియ, వైద్య కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థులు, వైద్య కళాశాల విద్యార్థులు, జూదా ప్రెసిడెంట్ సాయి కిషోర్, వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్, స్పోక్స్ పర్సన్ భాను ప్రకాష్ రెడ్డి, ఆర్గనైజేషన్ కమిటీ సువర్ణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అజయ్ క్రాంతి, హర్షిత్, అభిజ్ఞ, సిరివెన్నెల, రాధా, మాలవిక, నసీఫా, ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఒక అమ్మాయి 30 ఏళ్ళ అమ్మాయి పీజీ డాక్టర్ సెకండ్ ఇయర్ చదవడంలో ఒక హాస్పిటల్లో సేఫ్ లేకపోవడం చాలా బాధాకరం. సెక్యూరిటీ రీజన్స్ లేకపోవడము, వాళ్ళు ఎవిడెన్స్ని బ్లాక్ చేయడము, అంతా కాల్చిపెట్టడం ఆ రూమ్ని చాలా బాధాకరం. మాకు ఉన్నది ఒకటి, న్యాయ వ్యవస్థ పైనే మాకు ఒక నమ్మకం ఉంది. ఆ న్యాయ వ్యవస్థ మాకు నమ్మకాన్ని కాపాడుతుందని, నిలబెడుతుందని మేము నమ్ముతున్నాము. ఇవాళ సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది, దాని అనుకూలంగానే వస్తుందని చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, 10 మందా, వాళ్ళు ఎవరినైనా పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాము. ఒక అమ్మాయి డాక్టర్ అవ్వాలంటే తను ఎన్నో ఏళ్ళ నుంచి కలగంట. తను మాత్రమే కాదు, తన కుటుంబంలో తల్లి తండ్రి అందరూ కన్నా కలదు. ఆమె ఆ స్థాయికి వెళ్ళి ఆమె సర్వీస్ ఇస్తున్న ప్లేస్లోని హాస్పిటల్లో జరిగిందంటే ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఎందుకంటే వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ లేకుంటే ఇంకా ఏ ఉమెన్ ముందుకి రాదు, భయపడతారు ఎవరైనా సరే. ప్రతి ఇంట్లో కూతురు పుట్టంగానే అమ్మో డాక్టర్ చేస్తాం, డాక్టర్ అమ్మ అంటారు. కానీ న్యాయమే జరగట్లేదు ఇక్కడ. ఒక అమ్మాయి అంత ఘోరంగా ఆ పరిస్థితిలో ఉంది మన భారతదేశం అనేది. అందుకని హాస్పిటల్స్లో కొంచెం సెక్యూరిటీ విషయంలో చాలా మార్పులు రావాలని. ఒక పోలీసుని కొడితే ఒక పోలీస్ కాలర్ పట్టుకుంటే అయిపోయి అక్కడికి ఇంకా ఏదన్నా తీసుకుంటారు, మూమెంట్ అవుతుంది. అదే డాక్టర్ ఏదైనా అటు ఇటు అయితే డాక్టర్ కాలర్ పట్టుకుంటారు, కొడతారు, ఓకే, ఆ ఎమోషన్ ఉంటుంది. సో చేసేటప్పుడు డాక్టర్స్కి కూడా ఇట్లా కొన్ని రావాలి, రూల్స్ రావాలి, సెక్యూరిటీ ఉండాలి. మాకు కూడా రియాక్ట్ వాళ్ళకి మాకు కూడా రియాక్ట్ అవ్వాలి. ఏదైనా రూల్స్ అనేవి మాకు కూడా రావాలని ఆశిస్తున్నాం. ఇంకా జరిగిన దానికైతే చాలా బాధాకర విషయం కాబట్టి సో జస్టిస్ వచ్చే వరకు అయితే మేము పోరాడతాం, మా వంతు మేము చేస్తున్నాం. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు డూ ఎనీ మూవ్మెంట్ ఇన్ ద కేస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో మా న్యాయం కోసం మా డాక్టర్లకు జరిగిందనే కాకుండా మహిళలకు, ఒక మహిళ సాటి మహిళగా చూసన్నా ఈ జనం సమాజం స్పందించాలని ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ డాక్టర్ కోర్స్ అనేది మా 30 ఏళ్ళ కళ. 30 ఏళ్ళు మేము కష్టపడి ఒక డాక్టర్గా స్థిరపడుతున్నామన్న సమయంలో ఇటువంటి దారుణాలు జరగడం వల్ల మా రేపటి ఈ భవిష్యత్తు ఇప్పుడున్న సమాజం, ఇప్పుడు చదువుతున్న పిల్లలు డాక్టర్ కోర్స్కి రావాలంటే చాలా బాధగా ఫీల్ అవుతారు, భయంగా ఫీల్ అవుతారు. అయితే ఇటువంటి మళ్ళీ జరగకుండా, రిపీట్ కాకుండా మాకు తక్షణమే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, అదేవిధంగా మాకు హాస్పిటల్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ సదుపాయాలు మంచిగా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక ఆడపిల్లకి తన వర్క్ ప్లేస్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ కల్పిస్తున్నాం? మాలాంటి డాక్టర్లకి మేము హాస్పిటల్లోనే రక్షణ లేకపోతే బయట ఆడవాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అందరూ తమకు ఇక్కడ చాలా వరకు డాక్టర్లు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. అది కాదు, ఈ విషయం గురించి తెలుసుకొని అందరూ తమ వంతు సహాయం చేసి డాక్టర్లకి న్యాయం జరిగేలా చూడాలి. ఆ తల్లికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. విషయం ఏంటంటే మన సీఎం గారు, మన హెల్త్ మినిస్టర్ గారు తెలంగాణలో
హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లందరికీ తమ వర్క్ ప్లేస్లో సేఫ్టీని ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు మాటిచ్చారు. అలాంటివి చాలా తొందరగా జరగాలని మేము ఆశిస్తున్నాము. ఇక్కడే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో, ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో కూడా మాకు రక్షణ ఉండాలి. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు చదువుకొని కష్టపడి ఎలాంటివి ఆశించకుండా ప్రజలకు సేవ చేయడంలో ఉంటాము. అలాంటి వాళ్ళకి ఇలా జరగడం అనేది చాలా సిగ్గుచేటు. సో ప్రభుత్వం నుంచి వచ్చినవన్నీ తొందరగా జరగాలి, మాకు రక్షణ కల్పించాలి. जल्दी में जल्दी अपना जस्टिस चाहिए है, जितना लेट होगा उतना प्रोटेस्ट जारी रखेंगे और हमें जल्दी से जल्दी जस्टिस चाहिए। जस्टिस नहीं मिलेगा तो हम और जो है एंग्री करेंगे और गुस्सा करेंगे, जिससे यहाँ पे समस्या हो जाएगी पब्लिक को। जिस अपने अभी एमरजेंसी सर्विसेज अपने ओपन कर रखी है वो भी हम बंद कर देंगे सभी। अभी नॉन एमरजेंसी सर्विसेज ओपन है और पर अभी जनता को समझना चाहिए हम कितना मतलब ज़रूरी है समाज के लिए। तो हमें जल्दी जस्टिस चाहिए।